మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని సంఘాలు జరిగి ప్రార్థించుండగా వాక్యం ద్వారా ప్రార్థనలో జీవించుటకు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలు నిర్దినకు ఏర్పాటు చేసిన ఒక భాగం ఆదికాండము 27వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆదికాండము 27వ అధ్యాయము 20 నుంచి 28 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి వృద్ధాప్యమందు ఇస్సాకు మరి పెద్ద కుమారుడైన యాశావును పిలిచి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, మందదృష్టి కలిగింది, కాబట్టి వృద్ధాప్యమందు నా కొరకు మరి వేటాడి మాంసం తీసుకొచ్చి పెట్టమని తండ్రి అయిన ఇస్సాకు పెద్ద కుమారుడైన యాశావును వేడుకున్నాడు. ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ విషయాలు మరి పెద్ద కుమారునితో తండ్రి చెప్తున్న సందర్భంలో వాటిని తన తల్లి అయిన అంటే ఇస్సాకు భార్య అయిన రెబెకా విని ఆ విషయాలన్నీ తన చిన్న కుమారుడైన యాకోబుకు తెలియజేసింది. అప్పుడు పెద్దవాడు ఇస్సాకు మరి యాశావు ఎప్పుడైతే తండ్రి యొక్క కోరికను నెరవేర్చడం కోసం తనకున్న ఆ యొక్క విల్లును బాణాన్ని తీసుకుని అడవికి వెళ్ళినప్పుడు ఈలోగా అతడు వచ్చేలాగా తల్లి ఆ విషయాన్ని మరి చిన్నవానికి చెప్పడం ద్వారా తాను మరి ఆశీర్వాదాలు మరి అన్నయ్య కంటే తనకే రావాలని, యాకోబుకు రావాలని ఆశించి తన వద్ద ఉన్న ఆ యొక్క మందలోంచి మంచి 2 మేక పిల్లలను తీసుకుని వాటిని సిద్ధపరిచి వాటిని వండి మరి ఎప్పుడైతే యాకోబుకు వాటిని సిద్ధపరిచి ఇచ్చిందో అతడు వాటిని తీసుకుని వెళ్ళి తన తండ్రి చెప్పిన అంటే యాశావు చెప్పిన రీతిగా తను యాకోబు నేను యాశావు అన్నట్టుగా తను సిద్ధపరిచి పంపించింది. అయితే మరి యాశావు రోమము కలిగిన వాడు, తన శరీరం అంతా వెంట్రుకలతో ఉంటుంది. మరి యాకోబు అలా ఉండడు, నున్నవాడు. అయితే ఆ విధంగా మరి తల్లి యాశావులాగా యాకోబును తయారు చేసి, మాట అయితేనేమో యాకోబుది, మరి తన యొక్క దేహమేమో యాశావులాగా తయారు చేసి తల్లి సిద్ధపరిచి ఆశీర్వాదాల కోసం పంపించింది. ఆ సందర్భంలో ఇక్కడ ఇస్సాకుతో తన కుమారుడైన మరి యాకోబు యాశావులాగా మాట్లాడుతూ అంటున్నాడు ఏమని. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా నీకు ఎట్లు దొరికిందని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుడు చేతనే అని చెప్పాడు. అంటే ఎంత త్వరలో నీకు ఎలా దొరికింది, నువ్వు అడుగుకి వెళ్ళావు కదా అంటే, నీ దేవుడైన యెహోవా ఉన్నాడు కదా, ఆయన నాకు వాటిని నా దగ్గరికి తెప్పించాడు, కాబట్టి నేను కష్టపడక్కర్లేకుండా అవి సంపాదించగలిగాను అన్నట్టుగా మరి ఈ యొక్క యాకోబు తన తండ్రితో ఆ మాటలు చెప్పాడు. అయితే అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు యాశావువా, నా కుమారుడు కావో, నేను తడివి చూచేదని దగ్గరికి రమ్మని చెప్పాడు. తండ్రి మరి చూపు లేదు, పెద్దవాడయ్యాడు కాబట్టి ఏ విధంగా గుర్తుపట్టాలి అని ఆలోచన చేసి, నువ్వు యాశావువా లేదా యాకోబువా, నేను చూడాలి కాబట్టి దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు మరి యాకోబు తన దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని తడివి చూచి, స్వరమేమో యాకోబు స్వరముగా ఉన్నది, చేతులేమో ఏసావు చేతుల వలె ఉన్నవని తండ్రి చెప్తున్నాడు. అంటే ఆయనకి అనుమానం వచ్చింది, కానీ అతడు కూడా మరి చూపు మందగలడం వల్ల గుర్తుపట్టలేక తన్ని మరి ఏసావుగా భావించి అప్పుడు ఏం చేశాడంటే యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏసావు చేతుల వలె
రోమము గలమైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతని దీవించాడు. అంటే మరి రెబెక మరి చిన్నవాడికి ఆ దీవెనలు రావాలని ఆశ కలిగి, మరి పెద్దవాడికి మరి రావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాల దీవెనలను, మరి ఏశావుకు రావాల్సిన దీవెనలను యాకోబుకు రప్పించేలాగా తాను ఆలోచన చేసింది. అయితే ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అని తండ్రికి ఉత్తరమిచ్చి, అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, అంటే ఏదైతే వండుకొని తీసుకురమ్మన్నారో ఆ పాత్రను పట్టుకుని వచ్చినప్పుడు, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను. మరి తండ్రి మరి ఇస్సాకు మరి ఏశావు పట్ల ప్రేమ కలిగి ఆ విధంగా చేస్తే, ఇక్కడ యాకోబు తన అన్నను మోసపరిచి మరి తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడ్డాడు. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేనె అతడు త్రాగాను. ఆహారం తిన్నాడు, ఆ ద్రాక్షారసం తేనె తాగిన తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనిని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు తండ్రి, నువ్వు నా దగ్గరికి రా, ఆహారం తిన్న తర్వాత నన్ను ముద్దు పెట్టుకోవని చెప్పి మరి ఏశావుగా భావించిన యాకోబుని పిలిచాడు. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతని దీవించి ఇట్లా, అంటే ఆ వస్త్రాలు ఆ పైరూపం అంతా కూడా మరి ఏశావు వంటి ఆ రోమము కలిగినదిగా మరి రెబెక అతన్ని సిద్ధపరచడంతో అతడే ఏశావు అని తండ్రి భావించాడు. ఆ భావించడంతో అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆశీర్వదించాడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించి చేని సువాసన వలెనున్నది అంటాడు. అంటే మరి తను చెప్పిన మాటలు యథార్థమైనవే. ఏమని? చేని అంటే అతడు పొలం పని చేసుకునేవాడు. అక్కడ ఏమంటున్నాడు తండ్రి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది అంటూ ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక అని చెప్పి ఈ విధంగా మరి తండ్రి అయిన ఇస్సాకు మరి ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలను యాకోబుకి ఇచ్చివేశాడు. అంటే తల్లి యొక్క మోసపూరితమైన ఆలోచన చేత, తల్లి యొక్క అనాలోచితపు తలంపుల చేత పెద్దవాడికి రావాల్సిన దీవెనలను మరి చిన్నవాడు పొందుకోవడం అనేది ఇక్కడ జరిగింది. ఎందుకు ఈ విషయాలన్నీ ఇదనాలు మనం ఆలోచన చేస్తున్నామంటే, వారిని వారు మోసపరుచుకున్నారు కానీ దేవుడైన యెహోవాను వారు మోసపరచలేరు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్ని చేసినా ఎలా చేసినా అవి మనమట్టిగా ఉంటాయి, కానీ సమస్తం ఎరిగిన దేవుడు, హృదయంతరం ఎరిగిన దేవుడు, వారి హృదయాలు ఎరిగిన దేవుడు ఎవరికి రావాల్సిన దీవెనలు వారికి ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మోసపూరితమైన ఇలాంటి మరి తప్పుడు తలంపులు, ఆలోచనలు కలిగి మనం ఉండకూడదని ఈ దినాన మరి ఇస్సాకు కుమారుడైన మరి యాకోబును బట్టి, యాకోబును సిద్ధపరిచిన తన తల్లి అయిన రెబెకాను బట్టి మనం తెలుసుకోవాలి. కాబట్టి మోసపూరితమైన ఆలోచనలు, తలంపులతో కాక యథార్థత కలిగి నీతిని అనుసరించి దేవుడు మనకిచ్చిన దాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని నమ్మకంగా కలిగి జీవించడం అనేది మేలుకరము, ఆశీర్వాదకరమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేటి వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన తండ్రి యొక్క ప్రేమను పొంది మరి ఏశావు మరి తండ్రి యొక్క కోరికను సిద్ధింపచేయటకు అడిగి వెళ్ళినప్పుడు మరి తల్లి తన చిన్న కుమారుని ప్రేరేపించి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలను మరి తాను చేసిన ఆ యొక్క ఆలోచనను బట్టి నాయన మరి చిన్నవాడు మరి పెద్దవాని వల్లే సిద్ధపడి ఆ ఆశీర్వాదాలు పొంది ఉన్నాడు. కాబట్టి నాయన నేడు సమాజంలో మేము ఇహమందు జీవిస్తున్నప్పుడు నాయన నీ యందు యథార్థత కలిగి, నమ్మిక కలిగి నీ బిడ్డలుగా మేము జీవించడానికి కావలసిన ఆలోచనలు, తలంపులు అవి పరమ నుండి కలిగేవిగా ఉండేలాగా నా సహాయం తెచ్చేయండి. ఇహమందు మేము మోసపూరితమైన, మోసకరమైన ఆలోచనలు కలిగి ఉండక నీ యందును, నీ బిడ్డల యందును మేము ప్రవర్తించే ప్రవర్తన నీ దృష్టికి అంగీకృతం ఉన్నట్లుగా అటు యథార్థత ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం తెచ్చేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి,
హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడిన వారిని ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహదినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నిర్ధన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి తోడ్పాటు తోడుదేవం దయచేయమని, మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిజనాడు మాకు దయచేయం. మేళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలో తేకాల్సి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.